అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌లో మరొక బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ అయితే రెడీ చేసేద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్ ఫ్రమ్ విజయవాడ. ఈ ఫ్యాబ్రిక్ కూడా క్లయింటే తెచ్చుకున్నారనమాట. ఫుల్ గేరా వచ్చేలాగా హెవీగా తెచ్చారు ఫ్యాబ్రిక్ అయితేను. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఇలా టర్న్ అవుట్ అవ్వాలి. చిన్న చిన్న చేంజెస్ తోటి మనం వర్క్ డిఫరెన్స్ తోటి చేసేసామనమాట అవుట్‌ఫిట్‌ని అయితే. లెహెంగాకొస్తే నేను స్టీమ్ ఐరన్ ఇచ్చేసానండి. ఇప్పుడు ప్రెజెంట్ ఫుల్ ట్రెండ్‌లో ఉంది కదా! ఎందుకుంది అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఐరన్ చేసినప్పుడు ఎలా ఉంది, చేయనప్పుడు ఎలా ఉంది. అందుకే అంత లుక్ డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంత క్రేజ్ అనమాట ఐరన్ ఫ్రీ లెహెంగాస్‌కి. ఓవరాల్‌గా లెహెంగా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందనమాట. కింద అడుగున నాకెందుకో కొంచెం దగ్గరికి వచ్చినట్టు డల్‌గా అనిపించింది. సో, దానికోసం అనేసి నేను ఇలాగ క్యాన్ లేస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫుల్ క్యాన్ ఏసుకొని మనం డే మొత్తం ఉండాలంటే కష్టం. కానీ ఇలా సింపుల్ క్యాన్ తోటి లుక్ డిఫరెంట్ వచ్చేస్తుంది. మనం ఈ మొత్తం కూడా ఈ లెహెంగా తోటి ఉండేయొచ్చు అనమాట. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్‌కి కూడా సూపర్ ఉంటుంది. వీటి సైజెస్‌ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ లెహెంగా సైజ్‌కి అయితే ఈ సైజ్ కావాలి మినిమమ్. సో, ఓవరాల్‌గా చూసారా ఇప్పుడు ఎంత తేడా వచ్చేసిందో, ఎంత ఆహ్, బాగా వచ్చినట్టు ఉంది కదా! ఇందాక దగ్గరికి అయిపోయింది కదా! ఇది అనమాట లుక్ డిఫరెన్స్. అండ్ నేనైతే బాడీ పార్ట్‌కి అది కూడా వాళ్ళే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు. సో, బాడీ పార్ట్‌నయితే ఇలా రెడీ చేశాననమాట. సో, వేసుకుంటే ఇలా ఉంటుంది లుక్ అయితే. చాలా బా వస్తుందండి. ఓవరాల్ లుక్ అయితేను అండ్ ఇది. సో, ఎలా ఉంది? నేను మ్యాచ్ చేశానా లేనా అనేది కొంచెం కామెంట్ చేసేసేయండి. సో, ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితేను. సెమీ కాలర్ ఇచ్చేసాను బాడీకైతేను. వాళ్ళు ఏదైతే రిఫరెన్స్ పిక్ పంపించారో దాన్ని ఇంచుమించుగా మనం మ్యాచ్ చేసేసాము. వాళ్ళు ఎంబ్రాయిడరీ వర్కే అడిగారు. సో దట్ నేను అందులోకి వెళ్ళిపోయాను. మనకు రిఫరెన్స్ పిక్‌లో అయితే మగ్గం టైప్ ఉంటుందనమాట. సో, లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్